సర్కార్ కొత్త ఆలోచన అయితే చేసింది. అంటే ఈ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చొచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం చెత్తది పడేస్తూ ఉంటాం కదా! ఎప్పటినుంచో చెప్తుంది ప్రభుత్వం. తడి చెత్తని విడిగా, పొడి చెత్తని విడిగా ఇవ్వండి. దానికి సంబంధించిన బకెట్లు లాంటివి కూడాను డస్ట్‌బిన్స్ అట్లా కూడా పంపిణీ చేసింది. అయినా సరే మనలో కొంతమంది సరిగ్గానే చేస్తుండొచ్చు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ కూడా తడి చెత్తని, పొడి చెత్తని, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కలిపేసి చక్కగా వేసేస్తూ ఉంటారు ఒకే దాంట్లోని. అంటే తడి చెత్తను తీసడానికి ఒక రకం బండొస్తుంది. పొడి చెత్తను తీసుకెళ్ళడానికి ఇంకో రకం బండొస్తుంది. అయినప్పటికీ కూడా మనం కొంచెం గుర్తించలేకో, లేకపోతే బద్ధకం వల్లో ఏం చేస్తామంటే 2 కలిపి వేసేస్తూ ఉంటాం. దానికి ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచించి ఏం చేస్తుందంటే, ఇప్పుడు గుంటూరు ఉంది కదండీ! అక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ ఇది అమల్లో ఉన్నది. అదేంటి అంటే, ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త, అలాగే ఇంట్లో పనికిరాని వస్తువులు అన్నిటిని కూడా విడివిడిగా పంచాయతీ ఆఫీస్ దగ్గర ఇవ్వడం వల్ల వాళ్ళకి రేటు కట్టి మరి కూరగాయలు, పప్పులు ఇస్తుంది ఏపీ సర్కార్. అయితే ఇది గుంటూరులో అమలు జరుగుతుంది. మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అక్కడ సక్సెస్ అయింది. చాలామంది ఇప్పుడు ఆ పప్పులు, ఉప్పులు కోసం అంటే మనం ఫ్రీగా అంటే ఏం చేయకపోవచ్చు గానీ, ఏమైనా వస్తున్నాయంటే ఒక ఆలోచన అంటూ వస్తది. అంటే మనకేదైనా వస్తుంది కాబట్టి మనం ఇలా చేస్తే బావుంటుందన్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ అయితే మన అందరిలోనే ఉన్నదే. దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మనందరిని కూడా ఒక దారిలో పెట్టడానికి ట్రై చేస్తుంది ఏపీ సర్కార్. మరి ఈ ఆలోచన మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.